యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం వింటున్నా. నీ జీవితంలో ఒంటరితనంలో ఉన్నవా? అందరూ విడిచిపెట్టిన పరిస్థితిలో ఉన్నవా? నాకెవ్వరూ లేరే, నేను ఒక అనాథను అనుకుంటున్నావా? అందుకే నా యొద్దకు ఎవ్వరూ రావట్లేదు. ఈ సమస్యల్లో, పోరాటాల్లో, కష్టాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో మరి ఎవ్వరూ నా దగ్గరికి రావట్లేదు. అందుకే నా పరిస్థితి ఇక మారదేమో, నా స్థితిగతులు మారవేమో, ఎందుకంటే నేను ఒక అనాథలాగా ఉన్నాను అని బాధపడుతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టి మీ యొద్దకు నేను వస్తానని ప్రభు చెప్తున్నారు. ఎవ్వరూ లేదని కృంగిపోవద్దు, మరి నేను అనాథనని కృంగిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ప్రతి పరిస్థితిలోకి ఆయన వస్తున్నాడు. నీకు కావాల్సిన ప్రతి ఈవులు ఇస్తాడు. అందుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తావా?